రాష్ట్ర విభజనలో భాగంగా అస్థిపంజరం లాంటి ఆంధ్రప్రదేశ్ని అప్పగించడం, అదేవిధంగా ఆ రోజు జీతభత్యాలు కూడా చెల్లించడానికి లేదా కార్యాలయాల్లో కూర్చోవడానికి ఏ కార్యాలయం పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో 2014 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అమరావతిని రాజధానిగా ఎంపిక చేయాలని చెప్పి ఆ రోజు శాసనసభ ద్వారా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 38,000 ఎకరాలు కాదు, వీలైతే ఇంకా ఎక్కువ తీసుకోండి, అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పి ఆ రోజు శాసనసభలో కూడా ప్రత్యక్షంగా చెప్పినటువంటి వ్యక్తి. మరి నేడు పార్లమెంటులో అమరావతి కోసం అధికార పార్టీ అంటే కూటమిని సైద్ధాంతికంగా వ్యతిరేకించేటువంటి పార్టీలు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా చిన్నా చితగా పార్టీలు కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలతో సహా ఎవ్వరు కూడా అమరావతిని వ్యతిరేకించకుండా రాష్ట్రం అంటే ఒక రాజధాని ఉండాలి, రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం అనేటువంటిది ధర్మం కాదనేటువంటి అభిప్రాయంతో అందరూ మద్దతు ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేసి, మేము వాకౌట్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి, అమరావతికి వ్యతిరేకం కాదని విభిన్న దృక్పథాలతోనూ 2 నాలుకల ధోరణితోనూ మాట్లాడమనేటువంటిది సమంజసం కాదు. నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నా. మీరు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, అదేవిధంగా అధికారానికి వచ్చినటువంటి మాటలు, అధికారానికి వచ్చిన తర్వాత 3 రాజధానులు కావాలన్నారు. ఆ రోజేమో శాసనసభలో అమరావతిని మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. 38,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలని కూడా చెప్పారు. మరి ఆ శాసనసభలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అమరావతి యొక్క నిర్మాణంలో కానీ లేదా ఇతరత్ర విషయాల్లో కానీ ఆ రోజు శాసనసభలో అభ్యంతరం చెప్పలే. కారణం ఏంటంటే అమరావతి అనేటువంటిది వ్యతిరేకిస్తే రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకించిన భావనతో ఆ రోజు మౌనంగా ఉన్నారు. తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నామని చెప్పారు, అమరావతికి అనుకూలమని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు కావాలన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని గురించి నేడైతే మరి పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేశారు. అంటే ఇది దేనికి సంకేతం? ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమితో పాటు ఎన్నికలకు పోతే అమరావతే మా ప్రధాన అజెండా, పోలవరం మా అజెండా అని చెప్పి పదే ప్రతి సభల్లోనూ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ రకరకాలు కూడా ప్రజలకంతా కూడా వివరించి ఎన్నికల్లో మరి కూటమి ఎన్నికలు పోయింది. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. అమరావతి రాజధాని కోసం చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటారని చెప్పే మరి ఈరోజు అఖండమైన మెజార్టీతో మరి ఎన్నికల్లో గెలిపించారు. అది ప్రజల ఆమోదమైనటువంటి అమరావతి కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాల. మీరు 3 రాజధానుల కోసం పోయి అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారనేటువంటి భావన లేదా ఆ రోజు చేసినటువంటి మీ యొక్క చర్యలు ప్రజలు మరి మనసుల్లో గుండెల్లో మరి దాగి ఉన్నటువంటి ఆ మూలాన తిరిగి 2024 ఎన్నికల్లో అమరావతి మా అజెండా అని చెప్పి పదే ప్రజలకు చెప్పడం మూలాన ప్రజలు కూడా అందరూ కూడా హర్షించి ఆమోదించి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, 3 రాజధానులు కాదు అనేటువంటి అభిప్రాయంతో ఓట్లేసినటువంటి సత్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించకూడదు. ఎందుకంటే మీకు ప్రజల అభిప్రాయాన్ని మీరు ఆమోదించడం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల రాజకీయ పక్షాలు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా అమరావతి అక్కడ ఉండాలని చెప్పి దానికి మద్దతుగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడుతూ ఉంటే మీరు దాన్ని ఆమోదించరు. మరి రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళందరూ కూడా అభిష్టానికి వ్యతిరేకంగా మరి మీరు అమరావతి అనేటువంటి దాని మీద ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఏలుబడి చేసినటువంటి వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి అవకాశం లేకపోయినా కూడా ఒక ప్రతిపక్ష నేత తెలుగుదేశం కూటమికి వ్యతిరేకమైనటువంటి ప్రధానమైనటువంటి పార్టీ మీది.
మీరు ఒకటి ఆలోచించాలి, ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని ఉండాలా లేదా? ఆ రోజు అసెంబ్లీలో శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదే అమరావతి రాజధాని కావాలా వద్దా అని 5 సార్లు ప్రశ్నిస్తే లేదు అమరావతికి మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పినటువంటి వాస్తవాన్ని ఆ రాటి క్లిప్పులను కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సిందిగా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. తర్వాత పదే ఒకటి చెప్తా ఉన్నారు, మరి అమరావతి మీద వివక్షత, అనేక రకాలుగా కుల ప్రచారాలు రకరకాలు మాడుతున్నారు. హైదరాబాదులో ఈరోజు ఏ కులాలు ఉన్నాయి, బెంగళూరులో ఏ కులాలు ఉన్నాయి, చెన్నైలో ఏ కులాలు ఉన్నాయి? ఏ కులం వాడు కూడా ఒక రాజధానిలో లేదా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోయేటువంటి సంస్కృతి. అదేవిధంగా రాజధాని ఏర్పడినప్పుడు గుజరాత్ వాడు, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు రకరకాల వ్యాపారస్తులంతా కూడా వచ్చి ఆవాస నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఆ రాజధానిలో అన్ని కులాలు మతాల సమ్మేళనంతో ఉండేటువంటిదే అసలైన సిసలైనటువంటి మతాతీత లౌకిక రాజధానిగా ఎవరైనా దాన్ని భావిస్తారు, అభివర్ణిస్తారు. అదేవిధంగా ఒకప్పుడు కేవలం ఒక మతానికే పరిమితం హైదరాబాద్, ఈరోజు హిందువులు కూడా విపరీతంగా రావడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రాంతాలకు కానీ లేదా వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే కులాలు మతాలకు అతీతంగా ఆ ప్రాంతం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి ప్రశాంతంగా ఉండి పెట్టుబడులకు అనుకూలంగా ఉంటే అందరూ కూడా ఆకర్షించి అక్కడికి పోయేటువంటి పరిస్థితి ఉందే తప్ప అది ఎవరికి సంబంధించిన కాదు. ఇదే అమరావతి రాజధానిలో 6 ఎస్సీ రిజర్వ్డ్ శాసనసభ స్థానాలు కూడా ఉన్నాయి. అంటే దళితుల యొక్క భాగస్వామ్యాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. రేపు శాసనసభ స్థానాలు పెరిగితే ఇంకా దళితుల రిజర్వేషన్ కూడా రావచ్చు. అంటే అదేవిధంగా అన్ని వర్గాలు కూడా అమరావతిలో ఉండేటువంటి సందర్భం. ఈరోజు ఒకటి ఆలోచించాలా, పదే అది నిర్మాణానికి ఉపయోగమైనటువంటిది, సులువైంది కాదు. మరి ఫౌండేషన్స్కు చాలా డీప్గా పోవాలని చెప్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎవరైనా పారిశ్రామికవేత్త వచ్చి లేదా ఒక వ్యాపారస్తుడు వచ్చి లేదా భవన నిర్మాణాలు కట్టేటువంటి ఎవరైనా వ్యక్తి వచ్చి నాకు ఫౌండేషన్స్కి ఇక్కడ ఇబ్బంది ఉంది, నేను అధికంగా ఖర్చు చేయలేనటువంటి వ్యక్తి ఎవరైనా మరి పత్రికాముఖంగా కానీ లేదా మరో రకంగా ప్రకటించారా? అదేవిధంగా అనువైన ప్రదేశం కాకపోతే పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా కానీ నష్టం పెట్టి ఆ ప్రాంతాల్లో భవంతులు కట్టడానికి ఎవరు కూడా ముందుకు రారు. మరియు వాళ్ళకు లేని బాధ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ ప్రజలు మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా నేడు కూడా పులివెందుల ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాల మీద ఫౌండేషన్స్ మీద పలు రకాలుగా అభియోగాలు అనుమానాలతో అయోమయంతో మాట్లాడితే పరిశ్రమలు అమరావతికి వస్తాయా, ఈ రాష్ట్రానికి వస్తాయా? అదేవిధంగా ఈరోజు మా అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ వచ్చింది. అనువైన ప్రదేశంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వివిధ రాయితీలు ఇస్తానన్నప్పుడు మాత్రమే బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది, అదేవిధంగా ఆ విశాలమైనటువంటి ప్రదేశం ఉంది, నీరు కావాలి, విద్యుత్ శక్తి కావాలని చెప్పి రకరకాలుగా అడిగినట్టు మూలాన అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా సానుకూలంగా వచ్చిన మూలాన ఈరోజు కియా పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి జరుగుతూ ఉంది. పదే బొత్స సత్యనారాయణ శాసన మండలిలో కూడా అబ్జెక్షన్ మాడుతున్నారు. బొత్స గారు కూడా మనం చేస్తున్నా, నాదేంటి పోతుంది, నా పైసలు పోయినా అని చెప్పినటువంటి వాస్తవాన్ని పరిశ్రమల మంత్రిగా మర్చిపోయారేమో. మీరు వోక్స్ వ్యాగన్ అనేటువంటి పరిశ్రమ మీరు ఉన్నప్పుడు ఎందుకు తెచ్చుకోలేరు? మీరు ఆ వోక్స్ వ్యాగన్లో ఉన్నటువంటి ఆ రోజు ఎందుకు తిరిగి వెనక్కి పోయింది? దాంట్లో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? మీరు ఏదైనా కూడా నిర్మాణాత్మకంగా అభివృద్ధి పంతాల్లో ముందుకు పోవడానికి మీరు ఏదైనా చేయుతనివ్వండి. అదేవిధంగా శాపనార్థాలు పెట్టద్దండి. అదేవిధంగా వచ్చేటువంటి అభివృద్ధికి ఆటంకాలు కలిగేదండి. చంద్రబాబు నాయుడు గారే శాశ్వతంగా అమరావతి రాజధానిలో లేదా జీవితకాలం 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో 300 ఏళ్ళలో ఆయన ఉండడు. రేపు ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ నాయకులైనా కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ రాజధానిని వినియోగించుకొని ఇది రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఏర్పడుతున్నటువంటి అమరావతి. మరి అలాంటి అమరావతి వల్ల జరిగేటువంటి అనేక విస్తృత ప్రయోజనాలను పక్కన పెట్టి ఇది అనువైన ప్రదేశం కాదని చెప్పి పదే చెప్పడం మీరు నిజంగా మీ సెల్ఫ్ గోల్ మీరు కొట్టుకోవడమే తప్ప ఇతరత్ర కానే కాదు. మీరు చేసినటువంటి ఈ యొక్క దుష్ప్రచారం వల్ల రాష్ట్ర ప్రజలంతా కూడా మిమ్మల్ని నిజంగా మీ యొక్క వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నారని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఎందరో మరి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎంతోమంది వ్యాపారస్తులు రకరకాలుగా మరి పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి ఆ ప్రాంతంలో అనువైన ప్రదేశంగా ఎంపిక చేసుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితుల్లో మీరు సాధారణంగా పరిశ్రమల్ని కానీ వ్యాపారస్తుల్ని కానీ ఆహ్వానించి రండి పెట్టండి మా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రుణం తీర్చుకోవాలన్నా లేదా ముఖ్యమంత్రిగా గతంలో చేసిన దానికి కృతజ్ఞతను పూర్వకంగానైనా కూడా ఈ రాష్ట్రం బాగుండాలనేటువంటి ఆలోచనతో మీరు చెప్పాల్సింది పోయి పదే
మరి శంకించడం, నిందించడం, అదేవిధంగా మరో రకంగా మాట్లాడడం చాలా మంచి సాంప్రదాయం కాదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. అమరావతి రైతులు భారతదేశ స్వాతంత్ర సమరంలో అనేక ఏడాదుల పాటు దశాబ్దాల పాటు మరి పోరాటం చేసినటువంటి, సత్యాగ్రహాలు చేసినటువంటి, దీక్షలు చేసినటువంటి వ్యక్తుల్ని చరిత్రలో చదివాం. కానీ ఈ అమరావతి రైతులు ఇటీవల కాలంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. పొద్దున్నే మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి జై అమరావతి, జై అమరావతి అని చెప్పి ఆ ప్రాంతంలో అక్కడ ఎవరిని కూడా బలవంతంగా రైతుల నుంచి భూములు హక్కోలే, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఇచ్చారు. ఆ యొక్క 3 పంటలు పండుతుందా లేదా మంచి మాగాణి భూముల అనేటువంటి భావనతో కాకుండా వాటిని అన్నిటిని కూడా వాళ్ళు తెలియతకాలు ఇచ్చి, లేదు ఈ రాజధాని రావాలి, మా అవసరాల కంటే విస్తృత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అవసరం చెప్పి ఇచ్చారే, వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఆ రైతుల కోసం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేశారా? వాళ్ళకి నిజంగా అభినందనలు తెలియజేశారా? పైగా అనేక రకాలుగా అమరావతి రైతుల మీద కేసులు పెడితే, బాధపడితే, పాదయాత్ర చేస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి పార్టీ వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా దూషించి కేసులు నమోదు చేసి మానసికంగా హింసించి, అదేవిధంగా భౌతికంగా హింసించినటువంటి సంఘటనలు మరి ఇంకా ఆ గాయాలు మానిపోతున్న తరుణంలో అమరావతి రాజధాని వచ్చిందని చెప్పి సంతోషంలో ఉంటే తిరిగి మీరు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం. నెక్స్ట్ మావిగాన్. ఏంటి మావిగాన్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరట. అంటే ఈ రాష్ట్ర రాజధాని అమరావతి సిఆర్డీఏ పరిధిలో గుంటూరు జిల్లాలో మరి అనేక నియోజకవర్గాలు ఉన్నాయి కదా. అదేవిధంగా చుట్టుపక్కల ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అవనిగడ్డిలోని కొన్ని మండలాలు కూడా వస్తాయి కదా. అంటే ఈ సిఆర్డీఏ పరిధిలోదంతా కూడా అమరావతి రాజధాని పరిధిలో అనేటువంటి ఆలోచన కూడా మీకు లేకపోతే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? అంటే కేవలం మీకున్నటువంటి ప్రీ స్ట్రక్చర్డ్ మైండ్, ఒక నిర్దిష్టమైనటువంటి మీరు నిర్ణయించుకున్నటువంటి మీ ఆలోచనని మరి బలవంతంగా పత్రికల ద్వారా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదే పదే వ్యక్తపరచడం సరైనది కాదు. నిజంగా మీరు మరి మావిగానో లేకపోతే మరి ఇంకో చోట ఒంగోలు దగ్గర లేదా మరి విశాఖపట్నంలోనో రాజధాని పెట్టాలనుకున్నప్పుడు 5 సంవత్సరాలు మీ దగ్గర అధికారం ఉంది కదా. 5 సంవత్సరాల్లో ఈ మావిగాన్లు, మూవీగాన్లు ఇవన్నీ కూడా ఎందుకు మీకు ఆలోచన రాలేదు? 5 సంవత్సరాల్లో ఎందుకు పెట్టలేదు? మీకు వీలు కానటువంటిది, మీకు చేత కానటువంటిది ఈరోజు నయానో భయానో లేదా ప్రాధేయపడో లోకేష్ బాబు గారు ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ శంకుస్థాపన చేసినటువంటి చోట పోయి మొకరిల్లి ఈ యొక్క భూమికి చేసినటువంటి ఆ నమస్కారాలు, అంటే ఈ యొక్క ఇవన్నిటిని కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క అమరావతి గురించి మీరు ప్రశంసించింది లేదు, అమరావతి కష్టపడినటువంటి రైతుల గురించి అభినందించింది లేదు. అదేవిధంగా పైగా నేటికైనా మౌనంగా ఉండకుండా ప్రజల ఆమోదయోగ్యంతో ఎన్నికల్లో అమరావతి రాజధాని కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరి ఊహించని రీతిలో మెజారిటీ శాసనసభ్యుల్ని ఓట్లు వేస్తే మీరు దాన్ని కూడా తిరస్కరించిన రీతిలో మాట్లాడడం అనేటువంటి సరైనది కాదు. మీరు ఆలోచించాలా. మీరు ఒకటే మీ ఆలోచనలో ఏదొస్తుందో అవన్నీ కూడా రాజధానులు అంటే దీన్ని అమరావతి అనేటువంటి పేరుని అవహేళన చేసిన వాళ్ళు అవుతారు. అమరావతి అనేటువంటి యొక్క బుద్ధదేవుడు నడయాడిన నెలలో, అదేవిధంగా ఆ స్తూపం కానీ ఈరోజు బ్రిటిష్ మ్యూజియంలో బౌద్ధుని యొక్క ఆనవాళ్ళు, ఆ స్తూపాల యొక్క ఆనవాళ్ళు, చారిత్రక నేపథ్యం అన్నీ కూడా అక్కడ కూడా ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా మరి బుద్ధిజానికి ఉన్నటువంటి విలువను కూడా మీరు గ్రహించాలా. అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ప్రతిష్టను కూడా దిగజార్చే రీతిలో పదే పదే వేరే పర్యాయ పదాయాలు పెట్టి మీరు మాట్లాడడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నా. దయచేసి ఈ రోజైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, ముఖ్యమంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ లేదు, అదేవిధంగా కూటమి మీద ప్రేమ లేదు, లేదా మీకు ఇంకొకరి మీద, కుటుంబ సభ్యుల మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ కనీసం మీకు అవకాశం ఇచ్చిన ప్రజల కోసం కృతజ్ఞతగానైనా కూడా అమరావతి మీద బురద చల్లద్దండి. పారిశ్రామికవేత్తలను అందరూ కూడా ఆకర్షించండి. మీరు చెప్పేటువంటి విధానం తాడేపల్లిలో నాకు ఇల్లు ఉందంటారు, మళ్ళీ ఇంకోసారి మంచిది కాదు, అనువైన ప్రదేశం కాదు, కట్టడాలకు అంటారు. మీరు అనువైన ప్రదేశం కట్టడాలు కనబడు, మరి తాడేపల్లిలో మీరు ఇల్లు కట్టుకున్నారే, మరి దానికి ఎట్లా అనువైన ప్రదేశం అయింది? ఒకసారి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. మీ ద్వారా నేను మిగిలిన రాజకీయ పక్షాలు కూడా మనం చేస్తున్నాం. సమిష్టిగా రాజధాని లేని రాష్ట్రంగా ఉండకుండా రాజధాని ఉన్న రాష్ట్రంగా ఆంధ్రులందరూ గర్వపడేటువంటి అమరావతిని మనం మరింతగా నిర్మించుకోవడానికి, అదేవిధంగా ఇతరులని పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులను ఆకర్షించి మంచి రాజధానిగా తీర్చిదిద్దడానికి చేయూతనివ్వండి, సహకరించండి. ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మీరు మసలుకోండి అని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ, అదేవిధంగా
మీరు హైదరాబాదు రాజధాని ఉంది. హైదరాబాద్ రాజధానిలో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి, ట్యాక్సెస్ కానీ రకరకాలుగా రాకపోకల మూలాన. దాని ఆదాయం 50% నిజంగా తెలంగాణలో ఇతర ఆదాయాల కంటే మిన్నగా ఉంది. అదేవిధంగా రాజధాని అమరావతి ఏర్పడితే, ఆర్థికంగా బలపడితే, అక్కడ ఆదాయం పెరిగితే పేద వర్గాలకి, రైతులకి, బలహీన వర్గాలకి ఆ యొక్క సంపదని వినియోగించడానికి కూడా దోహదపడుతుంది. దయచేసి దీని మీద ఇప్పుడైనా ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపండి అని చెప్పి ఆపకపోతే భవిష్యత్తులో మీ వైఎస్ఆర్సీపీని ప్రజలు ఆమోదించరు, మిమ్మల్ని గౌరవించరు. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన సీట్లు కూడా ఇవ్వడానికి కూడా ప్రజలు సంశయిస్తారు. ఎందుకంటే మనం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగమే, ఈ దేశంలో అంతర్భాగమే. ప్రతి చోట ఒక రాజధాని రాష్ట్రానికి ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ అదేవిధంగా రాజ్యాంగపరంగా రాష్ట్రానికి లేదు, దేశానికి రాజధానినే. అంటే దీనికి కాన్స్టిట్యూషన్లో ఆ రోజు అంబేద్కర్ గారు ప్రతి చిన్న అంటే వీలైనంత మేరకు దాన్ని అహర్నిశలు కష్టపడి రాశారు. ఇలాంటి వాదనలు కూడా వస్తాయని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజు ఆలోచించలేదేమో. ఏ రాష్ట్రంలో అయినా రాజధాని ఉంటుంది, ఏ రాష్ట్రంలో అయినా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు అమరావతి గురించి పదే పదే మాట్లాడే మీరు శాసనసభలో మరి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన శాసనసభలోనే మీరు అసెంబ్లీ నడిపారు కదా, అదేవిధంగా అదే సెక్రటరియట్లో మీరు కూర్చున్నారు కదా, అదేవిధంగా అదే కార్యాలయాలు ఉన్నాయి కదా. మరి ఏం జరిగింది అమరావతిలో అభివృద్ధి అంటే కేవలం 14-19లో జరిగిన అభివృద్ధిలోనే రాజధానిని కాపాడుకొని 5 ఏళ్ళు కూడా ఆ రాజధానిలో మీరు ఏలుబడి చేశారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన ఈ 5 ఏళ్ళ అవకాశంలో మరింతగా భవంతులు నిర్మించి, అదేవిధంగా ఇతరత్ర అంటే ఎయిమ్స్ ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, అలాంటివి ఎన్నో కూడా ఇంకా నడుస్తున్నాయి, ఇంకా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. వీటన్నిటినీ సహకరించాలా పార్లమెంట్ సభ్యులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ. ఆ విధంగా కాకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరంగా ఒక సిగ్గుచేటుగా నేను భావిస్తున్నా.